అవి వెళ్ళిగా ఇంకా అవి వేయలేదుగా అవి వేయలేదమ్మా చెప్పరా అవి వేయకుండా నెలకి 1500 వేస్తానని అన్నిడు అవి కూడా వేయలేదు వేస్తారు ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మవారు చూస్తట్టుందని అన్నాడు. ఇప్పుడు వేస్తారు ఓకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని అంటున్నాడు. అది గురించి మేము అనలేదండి. పిల్లలకు కూడా సగం సగం వేసిండ్లే. అంటే 15,000 వేసేవాడు. 14 జగన్ ఉన్నప్పుడు 1000 రూపాయలు కట్ చేసేవాడు. అయినా మేమేం అనుకోలే. ఇప్పుడు ఏంది 13 ఇచ్చిండు, 2000 కట్ చేసుకున్నాడు. అది స్కూల్ వాళ్ళకి ఇస్తున్నారుగా. అయిపోయిందా? మాకు 45 సంవత్సరాలకి జగన్ గారు పెట్టింది. మాకు 45 సంవత్సరాలకి వేసేవాడు. చెప్పేది ఆయన వేసేవాడు. ఈయనేమనిండు, ఆయన 18,000 వేసేవాడు కదా, నేను నెలకు 1500 వేస్తాను నేను. ఇప్పుడు ఎక్కి 2 సంవత్సరాలు ఏమన్నా రూపాయి వేస్తారమ్మా. డబ్బులు కావద్దు, ఒకటొకటి వేసుకుంటారు. 1500 ఒకటొకటి వేసుకొస్తారు. అది కంగారు పడేట్లేదు. నువ్వు ఫ్రీ బస్సులోనే ఎచ్చేపు నిలబడి సత్తున్నావు బస్ స్టాండ్ లో. ఏం చేస్తారు దానికి? మేమేం చేస్తాం? ఊరికి అంతమంది ఒకేసారి బస్సు ఏమండి ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు ఊరికి ఇన్ని బస్సులు అని ఉంటాయా? ఆ ఊరికి బస్సులు ఆ బస్సులు ఉండాలా లేవా? 10ంటికి ఒక బస్సు ఉండేది మా ఊరికి శ్రీకాకుళంకి. 10:30కి ఒకటి ఉండేది, అది తీసేసిండు. 10ంటి బస్సు తీసేసిండు. 11 గంటల బస్సు ఉండేది, అది తీసేసిండు. 12 గంటల దాకా బస్ స్టాండ్ లో ఏం చెప్పు ఆడే అడిగాం. అడిగితే ఆ టయానికి గవర్నమెంట్ వాళ్ళు తీసేసిర్రమ్మా. గంటల 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 చెప్పాడా నీకు? ఎవరు అర్థం చేసుకోరు. డబ్బున్నోళ్ళేమో ఏంటి మీరు మాట్లాడేది అని మా మీద రేజ్ అవుతారు. మా బాధలు ఎవరు చెప్పుకుంటాం? వేసి ఎవరైనా గెలిచినా ఎవరికైనా మా కష్టం పోదు, మనకు పోదు. ఆయన గెలిస్తే మాకు తెస్తారని ఆశ ఉండదు, ఏం లేదయ్యా. మా కష్టం పోదు, మనకు పోదు. ఆయన పెడతాడు, చేస్తాడు, మనం తిందాం. ఎప్పుడు ఆశించుకోం, మన రెక్కల కష్టం మనకి. అవునా కాదా? ఆయన పెడతాడు, చేస్తాడు. ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు. ఆయన పోతే నువ్వు ఫ్రీ బస్సులో పోతున్నావా? ఫ్రీ బస్సులో పోతున్నావా? వెళ్తున్నావు. ఎప్పటికీ కూడు నీళ్ళు లేకుండా బస్ స్టాండ్లో కూర్చొని ఎప్పటికైనా ఆ బస్సే వస్తుంది కదా, ఆ బస్సు కోసమే కూర్చొని కూడు నీళ్ళు లేకుండా ఆ బస్సుకే వెళ్తున్నాం. మరి తప్పదు కదా. లేదా వెళ్ళేవాళ్ళు ఆగలేక ఆటో అయినా కట్టించుకుని వెళ్తారు. మరి అది ఇక నర్సయ్య తాత వచ్చి మాకు పంచాయతీ పెట్టినని మరి మీరు అనుకునే తల్లి నిమ్మలంగా పోయిరా. ఇంత ముందు ఫ్రీ బస్ అనేది 10 మంది కలిసి వస్తారు. ఇంత ముందు ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. డబ్బులు అనగానే నువ్వు అని. ఇప్పుడు ఆధార్ కార్డు అనగానే 10 మంది కలిసి బయలుదేరతారు. కూర్చోవాలంటే ఎవరేం చేస్తారు దానికి? ఇదిగో ఖాళీ బస్సు ఏం చేస్తారు చెప్పు? అది అట్లా చెప్పమ్మా, ఎట్టుంది విజయవాడ సంసారం? సూపర్ అమ్మా. సూపర్ 6 మరి నడమంతరాగానే ఆగుతున్నాయట, బాగా పోతలేవాటగానమ్మా. అలా ఏం లేదు. ఎవరు చెప్పారు నడమంతరంగా ఆగటం అంటే? మధ్యలో ఆగుతున్నాయని. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇస్తుర్రా? చెప్పు. ఒక్క విషయం చెప్పనా? నిరుద్యోగ వృత్తి కూర్చున్న వాళ్ళకి తింటా వండి పెడతాం, నుంచున్న వాళ్ళకి వండి పెడతాం. ఇది కాదు. మరి ఎందుకన్నా రాయాలా? భగవంతుడు మనకి జన్మనిచ్చాడు, కాస్త కష్టపడి సంపాదించాలి. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని? సమాజానికి సేవ. ఒక్క నిమిషం నన్ను కూడా మాట్లాడినివ్వండి. ఈ పని ఎందుకు చేస్తున్నారు? ఇది పట్టుకుని మీరు చెప్పు, ఎందుకు చేస్తున్నారు? నేను జనాలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? జనాల కోసము నర్సయ్య తాత నిలబడుతుండు. ఎవరికి ఏమైనా అన్యాయం జరుగుతుందా? జనాల సమస్యలు ఏంది? జనాలకు సమస్యలు ఉందని నేను సర్కారు దృష్టి తీసుకుపోతా కదా. దానివల్ల మీకేంటి బెనిఫిట్? ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? మన ఫ్యామిలీ మనము తినాలి, భుక్తి కొరకే. ఎవరో మనకు దేవుడు జన్మనిచ్చాడు, ఇంకొకరు ఎవరో వచ్చి మనకి ఫుడ్ పెడతారు, మనం రెస్ట్ తీసుకుందామంటే కుదరదుగా. అవునా? ఏవి సమాజానికి అవసరం అవుతుందో అవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది.
అవునా కదా? ఏం అవసరమో అని చెప్పేసి చేస్తారు తప్ప మనం కూర్చున్నాము పీట దండి, నుంచున్నాము గ్లాస్ దండి, లేకపోతే కాఫీ కావాలి తీసురండి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనకు భగవంతుడు మంచి కాతులు మాట్లాడటానికి నోరు ఇచ్చారు, ఎదుటోళ్ళని దుమ్ము పట్టడానికి నోరు ఇచ్చారు. ఇన్ని తెలివితేటలు ఇచ్చిన వాళ్ళం మన కష్టం మనం చెయ్యాలిగా. మనం చేసిన తర్వాత అందకపోతే అప్పుడు ఏంటి మామూలుగా బిలో పావర్టీ రేఖలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తుందంటే అది గవర్నమెంట్నే అడగవలసిన విషయం. అంతే తప్ప కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇస్తారు, ముందు చదువుకోవాలి. ఎవరో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చుది కదా అని మనం చదువుకుని ఆపేస్తామా? మన బిడ్డల భవిష్యత్తు అంతటితోనే స్టాప్ అయిపోతుందా? వాళ్ళు ఎవరో జాబులు ఇప్పిస్తారని చెప్పేసి మనం కనీసం అలా చదివించుకోకుండా వదిలేసుకుంటామా? ఇవన్నీ కాదు, నిజాలే మాట్లాడుకుందాం. అవునా కదా? ఇప్పుడు అరచేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, రైతులకు. మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నాయకులకు. ఇది నిజమా కాదా? నిజం, అది పక్కగా చెప్పేదేనండి, పక్కగా నిజం. అది చదువుకున్నవాడికి, అనాథరావుడికి జాబులు లేవు, పనులు లేవు. రాజకీయ నాయకుడు చేసుకున్నవాడికి, వాళ్ళ పిల్లలకి, భవిష్యత్తులకి అన్ని జాబులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కష్టపడి పని చేసుకున్న చదువులో పిహెచ్డీ చేయించా మా అమ్మాయికి. నాడు మీద జాబులు లేవు. పిహెచ్డీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? రికమెండేషన్ నాకు అడుగులు తెంగడం, తినడం, వాళ్ళ పిల్లలు వాళ్ళ నాయకులు తినడం. నేను ముఠా పని చేస్తా, కష్టపడతా. ఎంఎస్ ఇంగ్లీష్ చేయించాను మా పాపని. నడివైన జాబులు రాను, రికమెండేషన్లో పాస్ అవ్వడం లేదు.